రికార్డ్ డాన్స్ ఆడుకుంటుంది. హలో ఎక్కడికి? వాళ్ళు డిస్టర్బ్ చేద్దామనా? ఎట్ట వచ్చేస్తున్నారు చూడరా. నా కోసం వచ్చేప్పుడు కూడా వాళ్ళు కావాలా? మా వృత్తిలో రెప్పవాల్చిన నిద్రపోతున్నాం అనుకుని చంపేస్తారు. వాళ్ళు నాకు రక్షణ కాదు, వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత నాది. అదే నాకు ఇంకేం వద్దు. నీ యోగం అంతే. అవును మోహన, నిన్ను తలుచుకోవాల్సిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నాం, ఇంకెవరు తలుచుకుంటున్నారబ్బా? ఏమిటి కాకి గుడ్లని కామ్గా ఉన్నాయి? కమాన్ సే సంథింగ్. ఏంటనే సిటీలో క్రిమినల్ యాక్టివిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయని సీఎం మన మీటింగ్లో ఎడపెడాలా వాయించాడు. అవునవును, అన్నీ కొంచెం ఓవర్ డోస్గానే ఉన్నాయి. నేను మార్కెట్కి వెళుతుంటే అక్కడ ఒకటే గొడవ. రౌడీ వెతలు కొట్టుకు తెస్తున్నారు. ఇదిగో మా ఆయన ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో పేరుకి. బాగా చెప్పావక్క. ఈ రౌడీలందరినీ బాంబేలో ఎన్కౌంటర్ పేరుతో లేపేస్తున్నారు చూడండి. అలా చేస్తే కానీ బుద్ధి రాదు. ఏం రౌడీలో ఏకంగా కమిషనర్ ఇంట్లోకి జరబడుతున్నారు. ఏమిటి నన్ను అంటున్నావా? నువ్వు తిను. ఇప్పుడు వచ్చే సినిమాలో చూపిస్తున్నారే రౌడీలందరినీ హీరోలుగా. రౌడీలను ప్రేమించడం ప్యాషన్ అయిపోయింది. ఏంటి మోహన? అందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థమైంది. ఓహో అర్థమైందా? వెరీ గుడ్ వెరీ గుడ్. మీ అందరికి అర్థమైంది కదా? మాకు అర్థమైందమ్మా. అమ్మయ్యా, నీకు అర్థమయ్యేలా చెప్పే పని తప్పింది. ఇవన్నీ అర్థం చేసుకునే వయసు నీకు వచ్చింది అనుకుంటున్నావా? అది మీకు ఇంకా అర్థం కాలేదా? డాడీ డాడీ, అర్థం కాని విషయాలు కొన్ని ఉంటాయి. ఆ సమయం వచ్చినప్పుడు మీరే అర్థం చేసుకుంటారు. నిజంగా నాకేం అర్థం కాల. అర్థం కాకపోతేనే మంచిది. ఈ థియేటర్లో ఎన్నేళ్లుగానో నేను పనిచేస్తున్నాను, ఎన్నో సినిమాలు చూస్తున్నాను. కానీ నిజం చెప్తున్నాను, ఇలాంటి క్యారెక్టర్ నేను ఏ సినిమాలోనూ చూడలేదు. అవును, సైలెంట్గా ఉంటావు, సడన్గా ఓ సీరియస్ లుక్ ఇస్తావు. ఈ రియాక్షన్ నేను ఏ ఇంగ్లీష్ పిక్చర్లోనూ చూడలేదు. జురాసిక్ పార్క్లో డైనాసోరస్ ఓ లుక్ ఇస్తుంది, కానీ అది నీ ముందు బలాదూర్. అవును, నీ గురించి నీకేమైనా జ్ఞాపకం ఉందా? లేదా? జ్ఞాపకం లేదా? వచ్చి రాగానే నా మూతి పగలగొట్టావే, అది జ్ఞాపకం ఉందా? జ్ఞాపకం ఉంటుంది, అది మాత్రం జ్ఞాపకం ఉంటుంది. ఇదిగో సీరియస్గా చెప్తున్నాను, నువ్వు హీరోవి కాదు, అర్థమైందా? విలన్వి, అందులోనూ ఒక సెపరేట్ విలన్. మన పాటు విలన్ వస్తున్నాడు చూడు. ఎరా, వారి ముందు తాగడమే తప్పు, తాగి వారి మీదే వాళ్తావా? చేతిలో సిగరెట్ ఒకటి పళ్ళు రాస్తాయి. ఇదిగో మిమ్మల్ని అంటాడు. నేను తాగానా? తాగింది దీనా? ఈయన అడుగు. ఊదు. నేను ఎందుకు వస్తాను? ఊదాల్సింది దీనా? ఇదిగో నాయన, నువ్వు ఊస్తావు ఉమ్మిస్తావు నువ్వు ఇష్టం, మీరు చూసుకోండి. నీ మీద ఒట్టు, నేను తాగలేదు బస్సు. అబద్ధాలు ఆడతారా గాడిద? రాజయ్య, వాడు తాగలేదు, నేనే తాగాను. చాలా రోజుల తర్వాత ఇవాళే సంతోషంగా ఉన్నాను. మరి గంకెక్కడ బాస్?